హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం క్యాన్ లెహెంగాకి ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది క్యాన్ అండి. మనకు లెహెంగాకు 2 మీటర్స్ పట్టిద్ది. క్యాన్ 2 మీటర్స్, లైనింగ్ 2 మీటర్స్ తీసుకొని 13 ఇంచులు ఇలా 3 పీసెస్ వస్తాయి. 13 ఇంచులు పెట్టుకొని ఇలా మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము 3 పీసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. తర్వాత క్యాన్ 13 ఇంచులు పెట్టాను కదా, లైనింగ్ మనము 14 ఇంచులు పెట్టుకొని ఇలానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది కూడా ఇలా కట్ చేసుకునేవన్నీ మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ జాయింట్ చేసేసుకుంటే మనకు అవి కుచ్చులు పెట్టుకోవడానికి క్యాన్ మంచి ఈజీగా ఉంటుంది. ఫస్టే జాయింట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఇంచున్నర అలా మనము కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. క్యాన్ అనేది ఇంచున్నర అట్లా మన ఇష్టం పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం మనము పెట్టేసుకోవాలి. ఇలానే మొత్తం కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ఇలానే కుచ్చులు పెట్టేసుకోవాలి. మనము 14 ఇంచులు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ లైనింగ్ కూడా ఇలానే కుచ్చులు పెట్టేసుకుంటే మనం ఆ క్యాన్ మీద ఈ లైనింగ్ పెట్టి అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత కింద ఏమన్నా బొద్దు రాని చోట ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా పోగులు అనేవి పోతాయి కాబట్టి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే నీట్గా కనబడుతుంది. ఇప్పుడు మనము లెహెంగాకి 3 మీటర్స్ లైనింగు, ఈ లైనింగ్కి మనం ఇప్పుడు ఆ క్యాన్ అనేది అటాచ్ చేయాలండి. మెయిన్ మనం లంగాకి ఎప్పుడైనా అటాచ్ చేయొద్దు, లైనింగ్కే అటాచ్ చేయాలి. కాబట్టి ఈ లైనింగ్ 3 మీటర్స్ తీసుకొని ఇది కూడా ఇంచున్నర కుచ్చులు పెట్టుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ కుచ్చులు అయిపోయిన తర్వాత కింద నుంచి వెళ్ళి ఒక 15 ఇంచెస్ దగ్గర మనము మార్క్ చేసుకొని 2 ఇంచెస్ కింద వదిలిపెట్టాలి. మనము లైనింగు క్యాన్ 2 ఈక్వల్గా పట్టుకొని కింద నుంచి వెళ్ళి ఒక 2-3 ఇంచెస్ అట్లా వదిలిపెట్టాలి. గ్యాప్ ఉంచి పైన మనము 15 ఇంచెస్ మనము కింద నుంచి వెళ్ళి 15 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కిందికి పైకి అవుతుంది కదా, దానికోసం మనం లైనింగ్కి ఫస్టే మనము మార్క్ అనేది పెట్టుకోవాలి టేప్ తోటి. నేనైతే 15 ఇంచెస్ దగ్గర పెట్టాను. ఇలా పెట్టి ఫస్ట్ క్యాన్ పెట్టి క్యాన్ మీద మళ్ళీ లైనింగ్ పెట్టి మనము ఇలా కుట్టాలి. చూడండి, అప్పుడు మధ్యలో మనకు క్యాన్ అనేది మధ్యలో వెళ్ళిపోతుంది. పైన లైనింగ్ వస్తుంది, కింద లైనింగ్ వస్తుంది. ఇలా మనం కుట్టాలి.
దీని మీద ఇప్పుడు మనకు పైన మెయిన్ లంగా జాయిన్ చేసుకుంటే మనకు అప్పుడు మంచిగా నీట్గా కనబడుతుంది. చూడండి ఇప్పుడు మీకు లైనింగ్ కింద క్యాన్ కనబడుతుంది, మళ్ళీ లైనింగు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.